చోటు చేసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జూలై మొదటి వారంలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు కూడా బిజీగా కొనసాగుతున్నాయి. రేపు ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనకు వెళ్లనున్నారు. అలాగే జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, న్యూజిలాండ్ పర్యటనలు జరగనున్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 3వ వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి వారంలోనే కేంద్ర కేబినెట్ లో మార్పులు జరిగే అవకాశంపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. కేబినెట్ తో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డులో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల 4 రోజుల క్రితం రాష్ట్రపతిని ప్రధానమంత్రి కలవగా 2 రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతితో భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. కొంతమంది మంత్రులకు ముఖ్యమంత్రులుగా ప్రమోషన్ ఇవ్వొచ్చని, మరికొందరికి గవర్నర్ పదవులు దక్కే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మంత్రివర్గంలో 31 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు సహా మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల